నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా నకరేకల్లో తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత తాటికల్లు రోడ్లోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు కబేళాలకు సిద్ధంగా ఉన్న 15 ఆవులను గోశాలకు తరలించారు. అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నకరేకల్లో ఉంటున్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకరేకల్ నియోజకవర్గంలో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలన్నారు. అదేవిధంగా డ్రగ్స్ పై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నకరేకల్ టౌన్ లో మనము నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో సుమారు 300 మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. దీంట్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 5 సిఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్, టీజీఎస్పీ తరఫు నుంచి కూడా ఒక 50 మంది, మొత్తం కలిపి 300 మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో మనం మొత్తము ఒక 14 పార్టీలు, ఒక 7 కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక 350 ఇళ్ళ వరకు మనం ఇవాళ సర్చ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ, మొండి కాలనీ, ఇంకా వడ్డేర కాలనీ, మనము ఈ 3 కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో మనము మొత్తం కలిపి 130 సస్పెక్టెడ్ వెహికల్స్, అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3-వీలర్స్ పట్టుకున్నాము, ఒక 120 2-వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్ కి, అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినా అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా మనం సస్పెక్ట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా ఎక్కడ వచ్చి పర్చేస్ చేస్తారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక 3 నేపాల్ పర్సన్స్ ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 15 కౌస్ కూడా మనము స్లాటర్ చేయాల్సిన కౌస్ ని కూడా పట్టుకున్నాం. అవన్నీ కూడా ఇమీడియట్ గా గోశాలకి మనము షిఫ్ట్ చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్ గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి కన్సర్న్ ఏరియాస్ కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ